హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన. నడి రోడ్డు మీద దుండగులు అతి కిరాతకంగా ఒక రియల్టర్ ని విచక్షణ రహితంగా కత్తులతో నరికి గన్తో కాల్చడం జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ వింటేనే ఇంత భయంకరంగా ఉంది. మీరు ఆ విజువల్స్ చూస్తే చాలా దారుణం. ఇటే వస్తున్నాడు. ఇక్కడ ఒక స్కూల్ ఉంది దగ్గరలో. ఆ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని దించేసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అక్కడ నుంచి దించేసి ఇదే రూట్ లో వస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోలో దుండగులు ఇలా రావడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆటో ఆపి ఇక్కడ బండి మీద వస్తున్న వ్యక్తిని ఇక్కడ ఆగిన తర్వాత ఇలా వచ్చేస్తున్నాడు, దిగేశాడు. వెంటనే కత్తులతో ఒక సెకండ్ గ్యాప్ కూడా లేకుండా అన్ని కత్తులన్నీ తీసుకొని విచక్షణ రహితంగా నరకడము, బండరాళ్లతో ఇక్కడ ఉన్న రాళ్లతో తలబగల కొట్టడము. వెహికల్స్ తిరుగుతున్నాయి అంటే బ్లడ్ కనిపించకుండా మట్టి కప్పారు దాని మీద. మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు విజువల్స్. మొత్తం ఇదంతా రక్తమే. ఇక్కడ మొత్తం ఇదంతా రక్తపాతం అయిపోయింది రోడ్డు మొత్తము. అందరూ తిరిగే ఏరియా. పొద్దున్నే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల లోపు ఆ ప్రాంతంలో అయితే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో ఆయనకు ఒక 40 సంవత్సరాల వరకు ఉంటున్న వయసు వ్యక్తి, 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి. గతంలో ఎందుకు మరి ఈ మర్డర్ గల ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి హత్యకు గల కారణాలు ఏంటి అంటే, గతంలో ఆయనకి ఏదో జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడంట. సో ఆ పాత కక్షల కారణమా లేదా